Hi friends, welcome to Mahavi Vlogs. అందరూ ఎలా ఉన్నారు? I hope you all doing good. సో ఈ రోజు అయితే చూసారు కదా, గుత్తి వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు వేరే ఆప్షన్ కూడా లేదు, ఇంట్లో బ్రింజాల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇంకా ఫ్రై చేసేద్దామని అనుకుని స్టార్ట్ చేశాను. ఇదైతే ఆల్రెడీ ఇంతకు ముందు మా ఇంట్లో చేశాను. అత్తయ్య వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది ఈ కర్రీ. సో అందుకని మళ్ళీ ట్రై చేద్దాం, వై నాట్ ఈసారి వీడియో షూట్ చేద్దాం అనిపించింది. అందుకే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ముందు ఇక్కడ స్టఫింగ్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీరా, మినపప్పు అండ్ పచ్చిశనగపప్పు వేసాను. అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వవు కదా. సో కాసేపు వాటిని ముందు వీటిని వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ధనియాలు వేస్తున్నాను. సో ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. అండ్ అలానే గ్రౌండ్నట్స్ వేస్తున్నాను. ఇక్కడ మాకైతే సెమీ సాల్టెడ్ అండ్ సెమీ రోస్టెడ్ దొరుకుతున్నాయి. అవి జస్ట్ తినే అలా టైంపాస్కి కూడా తినేయచ్చు. సో ఇంకా నేను చట్నీస్ చేసిన, ఇలాంటి ఫ్రైస్ చేసినా కూడా అవే యూజ్ చేసుకుంటున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది, ఆల్రెడీ ఫ్రై చేస్తున్నారు కదా. సో టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ రెడ్ చిల్లీ వేస్తున్నాను. ముందే వేస్తే బాగా మాడిపోతాయి కదా, సో ఇప్పుడు వేస్తున్నాను అనమాట. బిగినర్స్ ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి ఈ టిప్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడైతే వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఈ రెసిపీకి వెల్లుల్లిపాయలు ఇస్తా హీరో ఇంగ్రీడియంట్ అని చెప్తాను నేనైతే. ఆ టేస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. సో మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. లాస్ట్లో కొంచెం జస్ట్ అలా యాడ్ చేయండి, సరిపోతుంది. అవి ఎక్కువ మగ్గపోయినా కూడా వాటి టేస్ట్ పోతుంది. అవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇవన్నీ కలిపేసి ఇప్పుడు మనం బ్లెండ్ చేస్తే మసాలా రెడీ అవుతుంది. సో వాష్ చేసుకుని కట్ చేసుకున్న బ్రింజాల్ని ఇప్పుడు జాగ్రత్తగా స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసుకుని ఆయిల్లో వేస్తున్నాను, లేకపోతే ఆ ఆయిల్లో వాటర్ పడిపోయి ఎక్కువ చిట్టుపట్లు ఆడిపోతుంది. సో జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ వంకాయలు మగ్గడానికి మాత్రమే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మసాలా బ్లెండ్ చేసినప్పుడు నేను అందులో సాల్ట్ వేసేసాను. ఆ వీడియో యాక్చువల్లీ నేను షూట్ చేయలేదు, మర్చిపోయాను. సో అందులో సాల్ట్ వేసేసుకుంటే ఇంక సరిపోతుంది. ఇక్కడ ఎక్కువ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. కాసేపు వెయిట్ చేసి ఇలా వంకాయలు చెక్ చేస్తే కనుక మనకి సాఫ్ట్ అవుతాయి. సో అలా కొంచెం ప్రెస్ చేస్తే అవి సాఫ్ట్ అవుతాయి. ఒక 90% కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వాటిని కాసేపు చల్లారనివ్వాలి. సో వంకాయలన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, అది నేను ఇందులో స్టఫ్ చేస్తున్నాను. నేను ఇలా ముందు మగ్గించేసి తర్వాత స్టఫింగ్ ఎందుకు చేసుకుంటున్నానంటే, ముందు స్టఫ్ చేసేసి నార్మల్గా ఫ్రై చేసినప్పుడు లోపల అంతా మగ్గలేదు, పచ్చి పచ్చిగా అనిపించింది ఫస్ట్ మేము చేసుకున్నప్పుడు. ఆ తర్వాత నేను ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది రెసిపీ. సో అందుకని ఫస్ట్ కాసేపు మగ్గించేసి ఆ తర్వాత స్టఫ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఇంకా కర్రీ అయిపోతుంది. ఈసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చేతికి ఆయిల్ అవుతుంది, ప్రాసెస్ ఎక్కువ అని అనుకోకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి మీ ఇంట్లో. ఇంకా మిగిలిపోయిన మసాలా ఏదైనా ఉంటే కనుక అదంతా మనం లాస్ట్లో ఫ్రై చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ప్యాన్ పెట్టి ఆ స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ కూడా ఇక్కడ ఫ్రై చేసేయాలి.
సో ఇంకంతే, లాస్ట్లో మిగిలిపోయిన మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి ఇంకా గుత్తి వంకాయ ఫ్రై రెడీ. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్.